ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైలట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. పాట్నా పైలట్స్ గెలవడం కానీ టై కానీ చేసుకుంటే క్వాలిఫై అవుతుంది. కానీ తెలుగు టైటాన్స్ మస్టన్ షుడ్ బి గెలవాలి. అలాంటి మ్యాచ్లో ఏం జరిగింది, అంతేకాకుండా పవన్ సర్వత్ ఒక మైల్ స్టోన్ జరిగాడు. అదేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈరోజు తెలుగు టైటాన్కు సూపర్ టాకిల్స్ కొంపముంచింది. బ్యాక్ టు బ్యాక్ 3 సూపర్ టాకిల్ చేశారు పాట్నా పైలట్స్. ఆ తర్వాత అసలు తేరుకోలేకుండా పోయింది తెలుగు టైటాన్స్. ఇక ముఖ్యంగా మొదటి హాఫ్లో మాత్రం ఇద్దరు నువ్వా నేనా అని సమవుజ్జులతో పోటీ పడినా కానీ చిట్ట చివరిగా 1 పాయింట్ లీడ్తో ఫస్ట్ హాఫ్ ముగిసింది పాట్నా పైలట్స్ 19-18. ఇంకా చివరికి మ్యాచ్ ముగిసే సమయానికి 41-37 అంటే 4 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది పాట్నా పైలట్స్. ఇది క్వాలిఫైడ్మే కాకుండా యూపీ యోధాను కూడా క్వాలిఫై అయ్యే విధంగా చేసింది. ఈ మ్యాచ్లో ఇంకా తెలుగు టైటన్స్ నెక్స్ట్ పూణేరి పల్టన్తో మస్టన్ షుడ్ బి గెలవాలి. అలాగనే పర్మిటేషన్స్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది తెలుగు టైటన్స్ క్వాలిఫై కావాలంటే. మరి ఈరోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఎవరు చేశారు అనేది ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ఈ మ్యాచ్లో ఇరు టీములు 22 రైడ్ చేస్తే అందులో 16 పాయింట్లు పాట్నా పైలట్స్ సాధిస్తాయి. తెలుగు టైటన్స్ 12 పాయింట్లు సాధించింది రైడింగ్లో. అలాగే ట్యాకిల్ రూపంలో చూస్తే ఇరు టీములు తెలుగు టైటన్స్ 40 రైడ్ చేస్తే పాట్నా పైలట్స్ 41 రైడ్ చేసింది. అందులో రైడింగ్ పాయింట్ సాధించింది తెలుగు టైటన్స్ కేవలం 23 పాయింట్లు సాధిస్తే పాట్నా పైలట్స్ 21 పాయింట్లు సాధించింది. రైడింగ్లో తెలుగు టైటన్స్ ఆధిక్యంలో ఉన్నా కానీ టాకిల్స్లో పాట్నా పైలట్స్ 18 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటన్స్ కేవలం 9 పాయింట్లు సాధించింది. ఇక్కడ 50% డిఫరెన్స్ ఉంది టాకిల్స్లో. ఆల్అౌట్ రూపంలో ఇరు టీంలు ఒకసారి ఆల్అౌట్ అవ్వడం వల్ల 2 పాయింట్లు లభించేవి. ఎక్స్ట్రా పాయింట్ రూపంలో తెలుగు టైటన్స్కు 3 లభించేవి, కానీ పాట్నా పైలట్స్కి ఏమీ లభించలేదు. టోటల్ సక్సెస్ఫుల్ రైడ్ చేసింది పాట్నా పైలట్స్ 15 చేస్తే తెలుగు టైటన్స్ 18 చేసింది. అంతేకాకుండా టోటల్ టాకిల్స్ పాట్నా పైలట్స్ 30 అటెంప్ట్ చేస్తే తెలుగు టైటన్స్ 23 అటెంప్ట్ చేసింది. అందులో 14 సక్సెస్ అయింది పాట్నా పైలట్స్, తెలుగు టైటన్స్ 8 సక్సెస్ అయింది. పాట్నా పైలట్స్ 4 సూపర్ టాకిల్ చేస్తే తెలుగు టైటన్స్ కేవలం 1 చేసింది. ఈ సూపర్ టాకిల్సే ఈరోజు తెలుగు టైటన్స్కు కొంపముంచింది. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొట్టమొదటిగా తెలుగు టైటన్స్ నుంచి పవన్ సర్వత్ ఈ మ్యాచ్లో 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 8 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. తను సాధించిన మైల్ స్టోన్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో 1300 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు. 1304 పాయింట్లు ఉన్నవి ఈ మ్యాచ్తో. అంతేకాకుండా సూపర్ 10లు 69 అయినవి. ఈ మ్యాచ్లో సూపర్ 10 చేసినంటే 70 అయిండేది. సూపర్ 10 త్రుటిలో కోల్పోయాడు. అలాగే మరో స్టార్ రైడర్ అయినటువంటి విజయ్ మాలిక్ కూడా ఈ మ్యాచ్లో 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. ఆశీష్ నర్వాల్ కేవలం 3 పాయింట్లు మాత్రమే సాధించాడు. 2 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. సాగర్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అజిత్ పవర్ 1 టాకిల్ పాయింట్ చేయగా కృష్ణన్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. అంకిత్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. ఈ సీజన్లో మొదటి I5 నమోదు చేశాడు. అలాగే పర్జివాల్ 1 బోనస్ పాయింట్ చేస్తే మంజీత్ 1 టచ్ పాయింట్ చేశాడు సబ్స్టిట్యూట్గా వచ్చి. ఇంకా పాట్నా పైలట్స్ నుంచి చూస్తే దేవాంగ్ ఈ మ్యాచ్లో కూడా సూపర్ 10 చేసుకున్నాడు. టోటల్ 14 రైడ్ పాయింట్స్ సాధిస్తే అందులో 10 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. ఈ సీజన్లో 15వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే దీపక్ ఈ మ్యాచ్లో 6 పాయింట్లు సాధిస్తే అందులో 1 బోనస్ రూపంలో రాగా 5 టాకిల్ రూపంలో వచ్చేవి. ఈ సీజన్లో 3వ I5 కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా 50 టాకిల్ పాయింట్లు కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అర్కమ్ సాక్ 1 టాకిల్ పాయింట్ చేయగా ఆయా 4 రైడ్ పాయింట్ చేశాడు. 4 కూడా టచ్ రూపంలో వచ్చేవి. నవదీప్ 1 టాకిల్ పాయింట్ చేయగా శుభం షిండే 1 టాకిల్ పాయింట్ చేశాడు. ఈరోజు సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు శుభం షిండే. ఇతని మీద పవన్ సర్వత్ సూపర్గా ఆధిక్యం సాధించాడు. అలాగే అంకిత్ 6 టాకిల్ పాయింట్ చేస్తే అందులో 2 సూపర్ టాకిల్స్ ఉన్నవి. అంతేకాకుండా ఈ సీజన్లో అంకిత్కు ఇది 4వ సూపర్ I5. అలాగే సుధాకర్ సబ్స్టిట్యూట్గా వచ్చి 2 పాయింట్లు సాధించాడు. 1 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. గుర్దీప్ కూడా సబ్స్టిట్యూట్గా వచ్చి 4 టాకిల్ పాయింట్ చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. ఇంకా ఈ మ్యాచ్లో అంకితులు ఇద్దరు అద్భుతంగా టాకిల్ చేసిన దేవాంగ్ సూపర్ రైడ్ పర్ఫార్మెన్స్ చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్ వల్ల ఈ మ్యాచ్ విజయం సాధించింది పాట్నా పైలట్స్. అంతేకాకుండా ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినందుకు దేవాంగ్కు గేమ్ చేంజర్ అవార్డు లభిస్తే టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించేది అంకిత్కు లభిస్తుంది. గేమ్ చేంజర్ అవార్డు దీపక్కు లభిస్తుంది. ఇంకా ఈ మ్యాచ్తో ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా హర్యానా స్టీలర్స్
21 మ్యాచ్లకు గాను 79 పాయింట్లతో మొదటి టీంగా క్వాలిఫై అయితే సెకండ్ ప్లేస్లో పాట్నా పైలట్స్ 20 మ్యాచ్లకు గాను 73 పాయింట్లతో సెకండ్ క్వాలిఫై అయిన టీము. థర్డ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ ఈ మ్యాచ్తో సెకండ్ ప్లేస్కి వెళ్ళింది పాట్నా పైలట్స్. థర్డ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 20 మ్యాచ్లకు గాను 71 పాయింట్లతో ఉండగా ఫోర్త్ ప్లేస్లో యూపీఏద 20 మ్యాచ్లకు గాను 69 పాయింట్లతో ఉంది. అంతేకాకుండా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 20 మ్యాచ్లకు గాను 64 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా యూ ముంబా 19 మ్యాచ్లకు గాను 61 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 21 మ్యాచ్లకు గాను 11 గెలిచి 10 ఓడిపోయి 61 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. ఎటువంటి మార్పు చేర్పులు జరగలేదు. పుణేరి పల్టన్ 20 మ్యాచ్లకు గాను 55 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉండగా తమిళ్ తలయాస్ 20 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 20 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా గుజరాత్ జైన్స్ 19 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 20 మ్యాచ్లకు గాను 19 పాయింట్లతో లాస్ట్లో ఉంది. హైయెస్ట్ రైట్ పాయింట్ సాధించిన వాళ్ళు దేవాంగ్ 258 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో అస్సు మాలిక్ 227 పాయింట్లతో ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ 206 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా విజయ్ మాలిక్ 169 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. అజిత్ చౌహాన్ 158 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా 71 ట్యాకిల్ పాయింట్లతో మహమ్మద్ రజా చదువులు ఫస్ట్ ప్లేస్లో ఉండగా సెకండ్ ప్లేస్లో నితిన్ రావల్ 70 ట్యాకిల్ పాయింట్లతో ఉన్నాడు. అలాగే నితీష్ కుమార్ 69 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా అంకిత్ 67 ట్యాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే యోగేష్ 66 ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు తెలుగు టైటన్స్ పంపం ఉంచింది మాత్రం సూపర్ ట్యాకిల్స్ బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ పవన్ సారావత్ అవుట్ అయితే సెకండ్ విజయ్ మాలిక్ అవుట్ అయ్యాడు. తర్వాత ఆశీస్ మాలిక్ అవుట్ అయ్యాడు. ఆశీస్ నర్వాల్ అవుట్ అయ్యాడు. ఇలా కొంప ముంచినటువంటి సూపర్ టాకిల్స్. మరి పుణేరి పల్టన్తో గెలవాలి. మరి ఎలా ఆడుతుందో చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.